హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో ఎవరెస్ట్ హైట్ కనుక్కోవడం వెనక ఉండే ప్రాసెస్లో యూజ్ చేసిన మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏంటి, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చు ఎక్సెట్రా డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో రియల్ లైఫ్లో ట్రిగనామెట్రీని అప్లై చేస్తూ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ క్యాలిక్యులేట్ చేయడానికి మనం తెలుసుకోవాల్సిన టెక్నికల్ టర్మ్స్ ఏంటి, అలాగే ట్రిగనామెట్రీని తీసుకొచ్చి రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తాం, వీటి గురించి మనం రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇవన్నీ పక్కకి పెట్టి, మనకి రియల్ లైఫ్లో సో మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కనపడుతూ ఉంటాయి మన కంటికి. అలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని రకరకాలుగా మనం క్లాసిఫై చేస్తూ ఉంటాం బేస్డ్ ఆన్ ఇట్స్ సైంటిఫిక్ రీజన్స్ ఎక్సెట్రా. బట్ ఇక్కడ అకార్డింగ్ టు ఈ పర్టికులర్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసే ఆబ్జెక్ట్స్ అన్ని 3 రకాలుగా ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నెంబర్ 1, మన ఐ లెవెల్లో కనపడే ఆబ్జెక్ట్స్. మనం రెగ్యులర్గా ఎలాంటి శ్రమ పడకుండా, అంటే తల పైకెత్తాల్సిన అవసరం కానీ తల కిందికి దించాల్సిన అవసరం కానీ లేకుండా మన ఐ లెవెల్లో కనపడే ఆబ్జెక్ట్స్ అన్ని 1 టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వీటి గురించి ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు. సో ఇవి మనకి క్యాలిక్యులేషన్లో అసలు లేవు, ఇవి పక్కకి చేద్దాం. రెండోది, మన ఐ లెవెల్ నుంచి పైన ఉండే ఆబ్జెక్ట్స్, అంటే మన కంటి కంటే పైన ఉండే ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది, మనం చూడాలి అంటే మన ఐ లెవెల్లో కనపడదు, ఖచ్చితంగా మనం తల పైకెత్తి చూడాల్సిందే. అలాగే బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి, పైకి వెళ్ళి చూడాల్సిందే. అలాగే లైక్ ట్రీస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ పోల్స్, టవర్స్ ఎక్సెట్రా వీటన్నిటిని చూడాలంటే ఐ లెవెల్లో కనపడే ఛాన్స్ అయితే లేదు. పర్టికులర్గా పీక్ ఆఫ్ ది టవర్స్ చూడాలంటే మనం ఖచ్చితంగా తల పైకెత్తి చూడాల్సిందే. ఇవి సెకండ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అలాగే థర్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మన ఐ లెవెల్ కంటే కింద ఉండే ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా బిల్డింగ్ మీద నిలబడి కింద ఉండే పర్సన్స్ని కానివ్వండి, కింద ఉండే కార్లను కానివ్వండి, కింద ఉండే ఆబ్జెక్ట్స్ కానీ చూస్తున్నప్పుడు మన ఐ లెవెల్ కంటే కింద ఉంటాయి కాబట్టి తల వంచి చూస్తాం. సో ఐ లెవెల్ కంటే పైన ఉండే ఆబ్జెక్ట్స్ కానీ ఐ లెవెల్ కంటే కింద ఉండే ఆబ్జెక్ట్స్ కానీ చూస్తున్నప్పుడే మనకి క్యాలిక్యులేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అవేంటి, దానికి సంబంధించిన టెక్నికల్ టర్మ్స్ ఏంటి తెలియాలంటే, మనము ఒక గ్రౌండ్ మీద నిలబడినప్పుడు మన ఐ లెవెల్లో గ్రౌండ్కి ప్యారలల్గా ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటాం. దీన్ని హారిజాంటల్ లైన్ అంటాం. కొన్నిసార్లు మన నిలబడిన పర్సన్ యొక్క హైట్ కన్సిడర్ కాకపోతే, అంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేకపోతే గ్రౌండ్నే హారిజాంటల్ లైన్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది హారిజాంటల్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు గ్రౌండ్, లేదంటే గ్రౌండే అనుకోండి. సో నా ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్, అంటే మనం చూస్తున్న ఆబ్జెక్ట్ ఐ లెవెల్ కంటే పైన ఉండే ఆబ్జెక్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడెక్కడో ఒక ట్రీ కనపడుతుంది, లేదంటే ఒక ఏరోప్లేన్ కనపడుతుంది. ఆ ఏరోప్లేన్ ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు అది ఆబ్జెక్ట్, ఇది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అవుతుంది. అంటే నేను నిలబడిన పొజిషన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ కి ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కి ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటే, ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఇమాజిన్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ లైన్నే లైన్ ఆఫ్ సైట్, దృష్టి రేఖ అంటాం. దీన్ని హారిజాంటల్ లైన్, క్షితిజ సమాంతర రేఖ అని పిలుస్తాం. ఇవి 2 పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇంటర్సెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ని మెజర్ చేయడానికి వీ హ్యావ్ ఏ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ క్లినోమీటర్. ఇది ఏంటి, ఎలా యూజ్ చేస్తాము, ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఇక్కడ యాంగిల్ మనం మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ సమ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే మనం ఐ లెవెల్లో నుంచి కింద ఉండే ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు, సపోజ్ నేను బిల్డింగ్ మీద ఉండి ఏదో ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నాను, ఒక కార్ ఉంది అక్కడ. సో ఆ కార్ కి నా పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కి ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటే, హారిజాంటల్ లైన్ అండ్ దిస్ లైన్ ఆఫ్ సైట్, ఈ రెండిటికి మధ్య యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ కూడా క్లినోమీటర్ యూజ్ చేసే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాకపోతే ఈ 2 పర్టికులర్ యాంగిల్స్ కి పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణం అని పిలుస్తాం. ఇక్కడ దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నిమ్న కోణము అని పిలుస్తాం. ఈ 2 కోణాలు మనం ఒకే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు అంటే హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, ఇవి 2 ఇమాజినరీ లైన్స్, అంటే మనం ఊహించుకున్న రేఖలు కాబట్టి మనము మాన్యువల్ గా యూజ్ చేసే ప్రొట్రాక్టర్ తీసుకొచ్చి మెజర్ చేయలేము. కాబట్టి క్లినోమీటర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఆబ్జెక్ట్ ఐ లెవెల్ కంటే పైన ఉంది అని, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఆబ్జెక్ట్ ఐ లెవెల్ కంటే కింద ఉందని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని తీరాలి. ప్రతి ప్రాబ్లంలో
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనే వర్డ్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే వర్డ్ కానీ కొన్నిసార్లు రెండు వర్డ్స్ మనకి ప్రాబ్లమ్స్లో రావచ్చు. సో ఆ వర్డ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం చూస్తున్న ఆబ్జెక్ట్ ఐ లెవెల్ కంటే పైన ఉందా ఐ లెవెల్ కంటే కింద ఉందా అని. సో మై డియర్ చిల్డ్రన్, లైన్ ఆఫ్ సైట్, హారిజాంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఈ వర్డ్స్ ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంలో ఎస్పెషల్లీ డయాగ్రామ్స్ వేస్తున్నప్పుడు మెన్షన్ చేసి తీరాల్సిన విషయాలు. సో ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు మనం ట్రిగనామెట్రీలో యూజ్ చేసిన రేషియోస్ కానివ్వండి, అలాగే టేబుల్ ఆఫ్ వాల్యూస్ కానివ్వండి, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్స్తో మనం రియల్ లైఫ్లో ఉండే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఆబ్జెక్ట్స్ యొక్క హైట్స్ కానివ్వండి, డిస్టెన్సెస్ కానివ్వండి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 1 or 2 ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు మీద ఒక ట్రీ ఇలా ఉంది, ఒక ట్రీ ఉంది. సో ట్రీ హైట్ నాకు తెలీదు, బట్ ఆ ట్రీ నుంచి నిలబడిన పాయింట్ ఆఫ్ పొజిషన్ లేదంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో 20 meters డిస్టెన్స్లో ఉంది. 20 meters డిస్టెన్స్లో ఇది ఉంది, అక్కడ ట్రీ ఉంది. ఇక్కడి నుంచి టాప్ ఆఫ్ ది ట్రీకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 degrees అని ఇచ్చారు. సపోజ్ ఇక్కడ ట్రీ ఉంది, ట్రీ హైట్ తెలీదు, 20 meters డిస్టెన్స్ కన్ఫర్మ్గా కనపడుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే టాప్ ఆఫ్ ట్రీ ఎప్పుడు మన ఐ లెవెల్ కంటే పైన ఉంటుంది కాబట్టి సో ఇలా ఇమాజిన్ చేసుకుందాం. సో మీకు క్లియర్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఆపోజిట్ సైడే హైట్ ఆఫ్ ట్రీ అవుతుంది. అడ్జసెంట్ వచ్చేసి ఇచ్చిన డిస్టెన్స్ 20 meters అవుతుంది. మనం కనుక్కోవాల్సింది అది. సో సింపుల్గా ఒక నేమింగ్ పెట్టుకుందాం, ఏబిసి అని. సో 30 degreesకి ఆపోజిట్ కనుక్కోవాలి, అడ్జసెంట్ ఇచ్చారు. ఆపోజిట్కి అడ్జసెంట్కి మధ్య రేషియో tan అవుతుందన్న విషయం మనకు తెలుసు. కాట్ కూడా అవుతుంది, బట్ జనరల్గా అందరం tan ప్రిఫర్ చేస్తాం. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. టీటా అనేది ఇక్కడ 30 degrees కాబట్టి 30 degrees అని రాసుకున్నాను. సో tan 30 అనేది 1/√3 అవుతుంది. 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు x/20. సో 20 అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 20/√3 అవుతుంది. కాకపోతే డినామినేటర్లో ఎప్పుడు ఇర్రేషనల్ వాల్యూ మనం ఉంచాం కాబట్టి మనం 9th క్లాస్లో నేర్చుకున్న రేషనలైజింగ్ డినామినేటర్ అనే టాపిక్ ఇక్కడ అప్లై చేస్తాం. ఇట్స్ నథింగ్ బట్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని √3 తో మల్టిప్లై చేస్తే మనకి 20√3/3 meters వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి కావాల్సిన ట్రీ యొక్క హైట్. సో అలాగే నాట్ ఓన్లీ హైట్స్, ఈవెన్ డిస్టెన్సెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక రోడ్ ఉంది, ఒక ఎలక్ట్రిక్ పోల్ నిలబెట్టారు. ఎలక్ట్రిక్ పోల్ హైట్ క్లియర్ గా నేను 15 meters అని చెప్తున్నాను. సో 15 meters హైట్ ఉండే ఎలక్ట్రిక్ పోల్ ని గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది పోల్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అని వచ్చింది. దెన్ ఈ డిస్టెన్స్ ఎంత అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కి పోల్ యొక్క ఫూట్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా క్లియర్ గా ట్రయాంగిల్ ఇమాజిన్ చేసుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అనే ఉంది. ఆపోజిట్ 15 meters వాళ్ళే ఇచ్చారు, మనం కనుక్కోవాల్సింది అడ్జసెంట్. సో ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఏబిసిలోనే tan 60 degrees అని తీసుకున్నాను, ఇక్కడ tan 30 degrees తీసుకున్నాను, ఎందుకంటే మనకి 30 degrees అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 60 వాల్యూ √3 అవుతుంది. √3 ఈజ్ ఈక్వల్స్ టు 15/x అని తీసుకుంటున్నాను. సో క్లియర్గా చూస్తే x ని ట్రాన్స్పోజ్ చేస్తే 15/√3 ఈజ్ x అవుతుంది. సో √3ని మనం అలాగే వదిలేయం కాబట్టి సో మల్టిప్లై చేస్తే 5√3 meters అని వస్తుంది. సో దాట్ ఈస్ ద రిక్వైర్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ టు ది టవర్. సో మై డియర్ చిల్డ్రన్, యూజింగ్ ట్రిగనామెట్రీ రియల్ లైఫ్లో మనం చూసే ఆబ్జెక్ట్స్ యొక్క హైట్స్ కానివ్వండి, దాని నుంచి డిస్టెన్సెస్ కానివ్వండి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మనకి ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ 1 by 1 నేను నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.